రెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక 10 సంవత్సరాలు అంటే 10 టర్మ్స్ మీరు సర్పంచ్గానే పోటీ చేయండి అంటే చేస్తారా? ఖచ్చితంగా చేస్తాం సార్. సో అంటే పైకి ఎదగాలని లేదు. అవసరం లేదు సార్. మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి తెలుసు నన్ను ఎక్కడ పెట్టాలని. ఓకే. ఆయన సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ గాని వచ్చాయంటే వార్డు మెంబర్ గాని చేసుకుని ఉండిపోతాం. ఓకే, సర్పంచ్ నుంచి కింది స్థాయికి వెళ్తారు. చేయమంటారు, దానికి ఏముంది సార్. ఎందుకంటే ఆయన చేయమండు, ఎందుకంటే నేను సర్పంచ్ గా చేసిన నన్ను ఇంకా పైన చూడాలనుకుంటాడు కానీ మళ్ళా వార్డు మెంబర్ గా చూడాలని మా గురువులు అనుకుంటారని నేను అనుకోను. ఆయన అనుకొని చేయంటే ఖచ్చితంగా చేస్తాం సార్. సో అంటే మీ మనసు పైన ఒట్టేసుకొని చెప్పండి, రాజకీయాలలో సో ఏ స్థాయి వరకు వెళ్ళాలనుకుంటున్నారు మీరు? సార్ ఇప్పుడున్న నాకు ఈ సర్పంచ్ స్థాయిలోనే ఐఎమ్ సాటిస్ఫైడ్. ఓకే. ఎందుకంటే ఇది ఈ ఒక షార్ట్ నేను వచ్చేసి నాకు బిజినెస్ ఉన్నాయి. నేను ఫుల్ టైం 24 అవర్స్ పాలిటిక్స్ చేసే అంత టైము నాకు లేదు ప్రస్తుతానికి. కాబట్టి నాకున్న ఈ లిమిటెడ్ దీంతోనే నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. నాకు ఇదే సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, మీరు ఏం చదువుకున్నారు? సార్ నేను బీకామ్ చేసినాను సార్. బీకామ్. సో అంటే మీ అంటే స్కూలింగ్ గురించి ఇంటర్ ఎక్కడ చేశారు ఏందో చెప్తారా సార్? సార్ నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వశిష్ట ఐసీఎస్సీ స్కూల్లో ఉన్నాను. ఇంగ్లీష్ మీడియం స్కూల్ మదనపల్లిలో. +1 +2 వచ్చి మదనపల్లి ద్వారకనాథ్ కాలేజీలో చేసినాను. బీకామ్ వచ్చి ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ తిరుపతిలో చేసినాను సార్. ఓకే. సో అంటే బిజినెస్లు చేస్తా ఉన్నాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏమేమి బిజినెస్లు చేస్తున్నారు మీరు? సార్ నేను లాట్ ఆఫ్ బిజినెస్ చేసినాను సార్. గతం చేసినవి చాలా ఉన్నాయి. ఓకే, అంటే గతంలో వద్దు సార్. ప్రస్తుతానికి నాది ఈసీ పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. ఓకే. ఈ షీప్ ఫార్మ్స్ ఉన్నాయి. ఓకే. ఫార్మింగ్ ఉంది. నేను ఒక వెజిటబుల్ బిజినెస్ చేస్తాను. వెజిటబుల్స్ అనేది ఒక మేజర్ ఎక్కువ వెజిటబుల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాము. మేము వెస్ట్ బెంగాల్ మరి బంగ్లాదేశ్ కూడా ఈ వెజిటబుల్స్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఈ హైపర్ మార్కెట్ ఏదో చిన్న బిజినెస్లు పెట్టుకున్నాం సార్. ఓకే. సో ఎంతమంది పిల్లలు సార్? సార్ ఇద్దరు సార్. ఇద్దరు. ఏం చదువుతున్నారు, ఏం చేస్తారు? సార్ ఒకటి +2 అయింది, ఇప్పుడు డిగ్రీ చేర్చాలా. ఇంకో